హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. నేనైతే ఈరోజు ఫ్లఫీగా ఉండే డోనట్స్ చేశాను. చాలా బాగున్నాయి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, నేను మిల్క్ తీసుకున్నాను 200 మిల్లీలీటర్స్ అండ్ 1 టీ స్పూన్ ఆఫ్ డ్రై ఈస్ట్ వేసాను. 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి, కొంచెం సాల్ట్ వేసి నేను వాటిని మిక్స్ చేసి మూత పెట్టేసా అండి. ఒక 5 మినిట్స్ మనం పక్కకు పెట్టేసినట్లయితే అది ఈ విధంగా ఫోమ్ కావాలండి. ఆ 5 మినిట్స్ తర్వాత మూత తీసి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత నేను ఇందులో 3 కప్స్ ఆఫ్ మైదా యాడ్ చేసాండి. అంటే మొత్తం అంతా యాడ్ చేసేలేదు, హాఫ్ వేసాను. హాఫ్ వేసి మిక్స్ చేసి ఇందులో ఇప్పుడు నేను 40 గ్రామ్స్ ఆఫ్ బటర్ వేసానండి. ఒక ఎగ్ వేసాను. వేసి ఇప్పుడు నేను హ్యాండ్తోనే వాటిని మిక్స్ చేసేస్తున్నాను. కొంచెం పలుచగా అనిపిస్తే ఇప్పుడు ఏం చేయాలంటే, పలుచగా అనిపించినప్పుడల్లా ఫ్లవర్ అనేది మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను అలానే యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు కూడా మనం దాన్ని బాగా చేత్తో కలపాలి. కలిపిన తర్వాత నేను బౌల్కి ఆయిల్ అప్లై చేసి ఆ పిండికి కూడా అప్లై చేశాను. అప్లై చేసి కవర్తో నేను దాన్ని కవర్ చేసి ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టేసాను. అది డబుల్ సైజ్ అయిన తర్వాత నేను దాన్ని తీసి కొంచెం ఈ విధంగా కట్ చేసుకున్నాను అండి. 4 పార్ట్స్ చేశాను. ఆ 4 పార్ట్స్ని ఇంకొక 4 పార్ట్స్ చేసి చిన్న చిన్న అమౌంట్ తీసుకొని నేను ఏ షేప్ అయితే డోనట్ కావాలో, అంటే డోనట్స్ మనం చాలా షేప్స్లో చేసుకోవచ్చు, రౌండ్గానే కాకుండా వేరే విధంగా కూడా నేనైతే కొంచెం ఫ్లవర్లా ఈ విధంగా నేను తిప్పి వాటిని నేను చేశాను అన్నమాట. నాకు కావాల్సిన షేప్ ప్రకారం నేను దీన్ని చేసుకున్నాను. అలానే మిగతా వాటన్నిటిని కూడా సేమ్ చేసా. అయితే మధ్యలో మా పిల్లలు రౌండ్గా కావాలి అంటే, నా దగ్గర ఆ మౌల్డ్ అనేది లేదు అండి. అందుకని దాన్ని నేను జస్ట్ చపాతీలా చేసి ఒక కప్తో కట్ చేశాను. ఒక 4 వరకు వాటిని చేశాను అన్నమాట. చూస్తున్నారుగా, చిన్నవి చాలా చిన్నగా వచ్చాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. తర్వాత నేను ఒక క్లాత్తో కవర్ చేసేసాను. ఏవైతే చేసుకున్న వాటిని ఒక 30 మినిట్స్ వరకు చేస్తే మళ్ళీ అవి ఆ విధంగా ఫ్లఫ్ అవుతాయి అన్నమాట. ఆ విధంగా అయిన తర్వాతనే మనం చేసుకోవాలి. కావలసినంత ఆయిల్ వేసుకొని వాటిని నేను రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసి తీసాను. వీటికైతే ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, మీరు చూసుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి ఎక్కువ టైం పడుతుందేమో అని వదిలేస్తే మాడిపోతాయి. చాలా తొందరగా అయ్యాయి. తర్వాత నేను కొంచెం షుగర్ నేను స్ప్రింకిల్ చేసిన తర్వాత అది ఓపెన్ చూసారు ఎలా, ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.